ఆనందం ఎంత ఎవరికుంది? దురాత్మలకు ఉంది. దురాత్మలు అరే ఎంత చక్కగా దొరికేవారు మాకు, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే సమాధుల్లోనే అలాగే పండబెడుతున్నారు. సమాధుల్లోనే ఆ పందులు తింటున్నదనే, ఆ కుక్కలు తింటున్నదే తింటూ జీవింపజేస్తున్నారు. నాకు తెలిసి ఒంటి మీద వస్త్రాలు లేవో కూడా తెలియదు. సంఖ్యలతో కట్టేశారు. ఆ సంఖ్యలు కూడా ఏం చేశారంట? సంఖ్యలు కూడా తెంపివేసినాయంట. ఎవరు తెంపివేసింది? దురాత్మ సమూహం. మనుషులు కట్టిన సంఖ్యలు ఏం చేస్తున్నాయి? అవి మనుషులు కట్టిన సంఖ్యలు ఏం చేస్తున్నాయి? తుత్తునీలుగా తెంచి పారవేస్తే స్తోత్రం కలుగులుగా. వాటికి ఎంత శక్తి ఉంది చూసారా? ఎవరిని బారేసే అంత శక్తి? గొలుసులు కూడా తెంపేసే శక్తి ఎవరికి? ఆత్మ సమూహం వరకు. స్తోత్రం కలుగులుగా. దేవుని పిల్లల బందీ అయిపోయిన ఆ యవ్వన జీవితం ఇక బాగుపడదు. ఆ దేశంలో వారందరూ అనుకున్నారు, ఆ ప్రాంతంలో వారు అనుకున్నారు, ఆ పట్టణంలో వారు అనుకున్నారు, తన తల్లిదండ్రులు అనుకున్నారు, తన రక్త సంబంధికులు అనుకున్నారు. కానీ వీరెవ్వరికి తెలియని ఒక జీవితం. అతడు విశేషముగా యేసుక్రీస్తు నామములో రక్షణ స్వస్థత పొందాలని ఎవరికి తెలియదు. స్తోత్రం. అతడు విశేషముగా దేవుని పేరిట రక్షించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్తున్న పదం ఇది? ఎవరు పలుకుతున్న పదం ఇది? దురాత్మ పలుకుతుంది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు పలకలేకపోతున్నారు. ప్రభువా మమ్మల్ని విడిపించయ్యా, ప్రభువా ఈ లోకపు సంఖ్యలు మేము బందీలైపోయాము, ఈ లోకపు సంఖ్యలు మాలో నుంచి తెగగొట్టు ప్రభువా అని ప్రార్థన చేయలేకపోయి బ్రతుకులైపోతున్నాయి. మనం భయపించమంటారు. మాకు బాగానే లేదు, మాకు ఆశీర్వాదం రావట్లేదు, మాకు అది జరగట్లేదు, ఇది జరగట్లేదు. నువ్వు ఎందుకు బాగుపడతావు? బాగుపడవు. ఎందుకు బాగుపడవు అంటే నీలో లోక సంబంధమైన సంఖ్యలు కట్టబడి ఉన్నాయి. నీవు లోకానికి మొదటి ప్రాధాన్యత ఇస్తావు. నువ్వు లోక వార్తకి ప్రథమ స్థానం ఇస్తావు. నీవు లోక భాషకి ప్రథమ అడిగేస్తున్నావు. కుదరదు కదా. ఇవన్నీ దేవునికి ఇష్టం లేని పనులు కదా. ఈ క్రియలన్నీ ప్రభు మెచ్చని పనులు కదా. అయితే లోకంలో దురాత్మల చేత బందీ అయిన ఆ గెలసిన యవనస్తుడు దేవుని సన్నిధిలో ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసినవాడు కాదు. అతనిలో ఉన్న దురాత్మను మోకరించి స్తోత్రం కలుగును. సభ్యుడు దేవుని నామములో